హాయ్ అండి. నేను ఈరోజు మీకు బుట్ట హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి. కటింగ్ అవి కూడా నేను షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియోకి వచ్చేసి నేను అంటే మోచేతి వరకు ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్కి బుట్ట కొంచెం ట్రెండింగ్ మోడల్లో ఉండేలాగా బుట్ట పెట్టిన తర్వాత కింద వైపున ఒక డైమండ్ షేప్ అయితే నేను కట్ చేసి బక్రం పీస్తో స్టిచ్ చేసి చూపిస్తానండి. ముందుగా లైనింగ్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. దీని కటింగ్ పేపర్ కటింగ్ అయితే ఫస్ట్ చేసుకోవాలండి. పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ ఎల్బో హ్యాండ్ వరకు సరిపోవాలంటే బుట్టకి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. అందుకోసం ముందుగా పేపర్ కటింగ్ చేసుకుంటే క్లాత్ సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే కొంచెం హ్యాండ్ లెంత్ అనేది పెంచుకోవచ్చు. లేదు మనకి సరిపోదు అనుకుంటే కొంచెం హ్యాండ్ లెంత్ తగ్గించుకుని మనకి ఇదైతే నేను 10 ఇంచెస్ పెట్టానండి లెంత్. 2 ఇంచెస్ ఏమో పైకి బుట్ట కోసం పెట్టాను. పఫ్ రావాలంటే 2 ఇంచెస్ లెంత్కి పైన ఎక్స్ట్రా ఉండాలండి. మిగిలిన 10 ఇంచెస్లోని నేను ఫస్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 10 ఇంచెస్లో హాఫ్ అయితే కింద మోడల్ కోసం అయితే కట్ చేసేసానండి. పేపర్ కటింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో ఉంది. దీనికి ఈ విధంగా అయితే నేను ముందుగా టక్ ఇచ్చుకోవాలండి. కటింగ్లో అయితే మీకు తెలుస్తుంది. ఆ కట్ ప్రకారం ఈ ఫ్రిల్స్ అయితే పెట్టాలి. పైన కింద కూడా ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని ఇదిగోండి పేపర్ కటింగ్తో సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక ఇదిగో ఎక్స్ట్రా ఇది 2 ఇంచెస్ పఫ్ కోసం తీసాం కదండి. మరి పఫ్ పెట్టిన తర్వాత ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మనం చిన్న బుట్ట పెట్టుకోవాలన్నా హాఫ్ హ్యాండ్స్ అయినా సరే ముందుగా పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి శారీలో వచ్చిన పీస్ మనకు సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. ముందుగా లైనింగ్ పెద్దగా కట్ చేసేసామంటే శారీలో మనకి సరిపడా అయితే ఫ్యాబ్రిక్ ఉండదండి. ఫ్యాబ్రిక్ మనం సరిపెట్టుకోవాలి కాబట్టి మనం ముందుగా చెక్ చేసుకోవాలంటే పేపర్ కటింగే చేయాలి. పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది నేను కటింగ్ వీడియోలో పెట్టాను. లాంగ్ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగో 2 ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అది ఎక్స్ట్రా బుట్ట కోసం తీసుకున్న పీస్ అండి. మిగిలింది మనకి సరిపోయింది. ఇప్పుడు దీనికి కింద సైడ్న ఇంకొక బెల్ట్ వేయాలి కదా. బెల్ట్ కోసం అయితే నేను ఇప్పుడు జాయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టేసాం కదా, దానికి ముందుగా ఈ విధంగా చూసుకుని మనకి ఎక్కడైతే కింద వైపుకి వస్తుందో దానికి లైనింగ్ పీస్ అయితే పైన పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అడుగున అయితే మనం లైనింగ్ పెట్టుకోవాలండి. పైన అయితే మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. ముందుకు ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మనం లైనింగ్ పీస్ అయితే అడుగున పెట్టేసి కుట్టానండి. పైన అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి కుడతాను. మెయిన్ క్లాత్ నేను కరెక్ట్గా కట్ చేయలేదు, కొంచెం ఎక్స్ట్రానే ఉంది. తర్వాత ఎంత పడుతుందో అంత ఉంచేసి మిగిలినది అయితే నేను కట్ చేసేస్తాను. హ్యాండ్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ పీస్ అయితే నేను అడుగున పెట్టాను. పైన అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. కొంచెం టక్స్ ఇచ్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తానండి. నేను మనం లైనింగ్ అతికిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ వేసేసిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ లేస్ వేసుకోవచ్చు. లేస్ వేస్తే కొంచెం బాగుంటుంది. ఇదిగోండి టర్న్ చేశాక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. మనకి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలిందంతా కూడా కట్ చేసేసి దీన్ని అయితే ఎలా టర్న్ చేస్తాననేది చూడండి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదండి, దీన్ని వెనక సైడ్కి ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పి రెండు కూడా అడుగునున్న ఫ్యాబ్రిక్కి ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత దీన్ని పైకి లాగితే మనకి హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని లోపల వైపు నుంచి కొంచెం బయటకు లాగుతూ ఉంటే మనకి హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకుంటే మనకి లైనింగ్ అనేది కనిపించకుండా ఉంటుంది. కింద వైపున కూడా లేస్ వేసుకోవాలి. లేస్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది.
ఈ పఫ్ స్లీవ్స్ ఎవరికైనా బాగుంటాయండి. మనకి ఫ్యాబ్రిక్ సరిపోతే మనం 10.5 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు లెంత్. సరిపోకపోతే 7 8 6 అలా కూడా పెట్టుకోవచ్చు. బుట్ట హ్యాండ్స్ అయినా కానీ మనం సింపుల్గా బెల్ట్ తగ్గించుకుంటే ఒక 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా 1 ఇంచే పైకి పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ లేకపోతే. బుట్ట కోసం మనం 1 ఇంచ్ పైకి పెట్టుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా అయితే నాకు స్టిచ్ చేసిన తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి డైమండ్ షేప్ ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇదిగోండి బక్రం పీస్ తీసుకున్నాను. బక్రం పీస్ తీసుకుని 2 పీసెస్ ఉండేలాగా ఒక 2.5 ఇంచెస్ ఉండేలాగా 2 ముక్కలు అయితే తీసుకున్నానండి నేను. వెడల్పు 2.5 పొడవు 2.5 ఉండేలాగా 2 పీసెస్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. పైన వైపుకి కింద వైపుకి మనం ఒక 1 ఇంచ్ అయితే మనం లీవ్ చేసేసుకోవాలండి. ఇక 1 ఇంచ్ వదిలేసి మిగిలింది మనకి ఒక డైమండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది కొంచెం కనిపించకుండా చేసేసినట్టున్నాను నేను. చూడండి క్రాస్గా 1 ఇంచ్కి పెట్టాను నేను. మిడిల్లోంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసి పైన 1/2 ఇంచు కిందకి 1/2 ఇంచు ఉండేలాగా షేప్ అయితే కట్ చేయాలి. కటింగ్ కొంచెం కనిపించట్లేదు, సారీ ఫ్రెండ్స్. నేను వీడియోలో రన్ అవుతుంది అనుకున్నాను. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయండి. ఈ 2 పీసెస్ కూడా ఇది లైనింగ్ పీస్ మీద వేసి ఒకసారి స్టిచ్ అయితే చేసుకోవాలి. నేను లైనింగ్ పీస్ మీద వేసి స్టిచ్ చేస్తాను. బక్రం పీస్ ఏదైనా సరే ఏ మోడల్ కావాలన్నా ఆ షేప్ ముందుగా కట్ చేసుకుంటే అది లైనింగ్ మీద స్టిచ్ చేసేసి మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవడమే. ఇది సరిగ్గా రాలేదని ఇంకొకటి అయితే నేను కట్ చేస్తున్నానండి. సారీ ఫ్రెండ్స్, నేను వీడియో రన్ అయింది అనుకున్నాను, అది కనిపించలేదు. షేప్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం చూస్తే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. రౌండ్ అయితే రౌండ్ కట్ చేసుకోవాలి. అదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు లైనింగ్ మీద పీస్ మీద పెట్టేసి నేను దీన్ని స్టిచ్ చేస్తాను. ముందుగా లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మిడిల్లోంచి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా స్టిచ్ వేసేస్తే మీకు కదలకుండా ఉంటుంది. తర్వాత చుట్టూ అయితే ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి పెట్టుకుని ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్కి చుట్టూ కుట్టేసేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత పైన ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని అయితే మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలండి. దీనికే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నేను ఒక 1/2 ఇంచ్ కొద్దించి కట్ చేస్తున్నాను. దీన్ని ఫోల్డ్ చేసి కుట్టేద్దామండి. చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టేయాలి. మీరు బ్లౌజ్కి హ్యాండ్స్కి హోల్స్ పెడతా ఉంటారు కదా, డ్రాప్ షేప్ అయినా సరే ఇది విధంగానే బక్రం పీస్ కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి జాయిన్ చేసేస్తే సరిపోతుందండి. మీరు డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు, చాలా మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదే విధంగా బక్రం పీస్ కట్ చేసుకుని లైనింగ్ పీస్ మీద స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను హ్యాండ్కి పెట్టి కుట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మిడిల్లో మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఇది కూడా మధ్యలోకి వచ్చేలాగా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఈ విధంగా మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి జరిగిపోకుండా ఉంటుంది. దీన్ని చుట్టూ కూడా ఈ షేప్ ఎలా ఉందో అదే విధంగా మనం స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో డైమండ్ షేప్లో ఉంది కదండి, దాన్ని అయితే మనం కట్ చేసేసి అది తీసేసి దీన్ని టర్న్ చేసుకుంటే మనకి హోల్ లాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం మిడిల్లో ఉన్న పీస్ని కట్ చేసి తీసేయాలి. దీన్ని తీసేస్తే మనకి హోల్ అనేది వస్తుంది. ఈ విధంగా తీసివేయాలండి.
చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా అయితే వచ్చింది. దీనికి కార్నర్స్లో మనం ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి. కార్నర్స్లో కటింగ్ పెట్టేసుకుని దాన్ని బ్యాక్ సైడ్కి అయితే తిరిగేసేసుకోవాలి. చూడండి, 4 మూలల నేను కట్స్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేయాలి. బాగా కట్ అవ్వకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అందుకని మన థ్రెడ్ లైన్ ఉంటుంది కదా, లైన్ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల సైడ్కి అయితే తిప్పేయాలి. లోపల సైడ్కి తిప్పేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని బ్యాక్ సైడ్కి అయితే నేను టర్న్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి హోల్ అనేది ఈ విధంగా వచ్చింది. మన ఫింగర్స్తో లోపలికి కరెక్ట్గా ఇలాగా లాగితే ఇలా వస్తుంది. ఇదిగోండి, షేప్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా 4 మూలలకి కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇది కంప్లీట్ అయింది. దీనికి మనం లేస్ వేసుకోవచ్చు. టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇంకొక పీస్ అయితే తీసుకుందామండి. మనకి మిడిల్లో ఒక చాక్లెట్ కుచ్చులా పెట్టుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మనం సేమ్ క్లాత్ని, నాకు ఈ ఫ్యాబ్రిక్లో నాకు క్లాత్ అయితే అస్సలు సరిపోలేదండి. పీసెస్ అయితే లేవు, అందుకని చిన్నది తీసాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్లాత్ అయితే దొరికింది. అప్పుడు మళ్ళీ నేను ఇది తీసేసి ఇంకొక చాక్లెట్ అయితే వేసాను. ముందుగా ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా, పొడవు కూడా ఒక 3 ఇంచెస్ ఉండేలాగా ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్ చేసేసి తిరిగేయాలండి. తిరిగేసిన తర్వాత మనకి ఒక చాక్లెట్లా వస్తుంది. దాన్ని మధ్యలో ఇలా కుచ్చులో పెట్టుకోవాలి. వీడియోకి దగ్గరగా నేను తీయలేకపోయినట్టున్నానండి, అందుకే కనిపించట్లేదు. సారీ ఫ్రెండ్స్, కొంచెం క్లారిటీగా అది కనిపించట్లేదు. మిడిల్లో ఇలా కుచ్చి పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఈ విధంగా అయితే పెట్టాలండి. ఇలా పెట్టేసి మనం దీన్ని కుట్టాలి. దీనికి ఇంకొక కలర్ అయితే నేను లెహంగాలో ఉండే కలర్ ఒక పీస్ అయితే తీసుకుని దీనికైతే రౌండ్గా ఒక చిన్న బెల్ట్ లాగా కుడతానండి. ఇది 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చిన్న పీస్ అయితే తీసుకుని తీసుకున్నాక దీన్ని అయితే మనం ఒక చాక్లెట్ షేప్ తయారు చేసాం కదా, దానికైతే చుట్టి చేతితో కానీ లేదంటే మిషన్తో కానీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఈ పీస్ని నేను దీనికైతే మిడిల్లో పెట్టి దీన్ని ఇలా రౌండప్ చేస్తాను. రౌండప్ చేసిన తర్వాత ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చేతితో కుట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. నేను మిషన్తో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ బుట్ట పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా అయితే వచ్చింది. దీనికి నేను మిడిల్లో పెట్టి బ్యాక్ సైడ్ అయితే ఒక స్టిచ్ వేస్తాను.
ఇలా మిడిల్ పెట్టేసి సేమ్ అది ఎలా ఉందో అదే విధంగా మళ్ళీ ఒక డైమండ్ షేప్లా కుట్టేస్తే సరిపోతుందండి. దాని చుట్టూ కూడా లేస్ కాలితే వేసుకోవచ్చు, నేనైతే లేస్ వేయట్లేదు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. మనం కొంచెం పెద్ద చాక్లెట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా అయితే వచ్చిందండి. దీనికి మనం లేస్, నేను ఇక్కడ పైన కింద కూడా ఒక లేస్ అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి లేస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, లేస్ కింద వైపున ఈ బుట్ట దగ్గర కూడా ఒక లేస్ వేసేస్తే మనకి ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం గోటు వేసుకోవాలంటే గోటు కూడా ముందు ప్రిపేర్ చేసేసుకుని దీనికి వేసేసుకోవచ్చు. మనం 2 స్టిచ్చెస్ వేసుకుంటే ఇది లేస్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనకి అది ఊడిపోకుండా ఉండాలంటే మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. అది రోడ్డు పక్కన హౌస్ అండి. మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో చేయాలంటే. రోడ్డు మీద అస్తమాట ఏవోటి వెళ్ళడం, ఆ సౌండ్స్ వచ్చేయడం బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీకు క్లారిటీగా అర్థం కాకపోతే సారీ ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఈ విధంగా అయితే మనకి లేస్ వేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుందండి. ఒక వీడియో చేయాలంటే మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే షార్ట్ వీడియో చేయడం, లాంగ్ వీడియో చేయడం, షూట్ చేసేటప్పుడు ఈ కెమెరా ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడం, మొబైల్లో తీసిన ఇదేమో చాలా ఇబ్బంది పెట్టడం, కొంచెం కష్టమైన ఏదో ఒక రకంగా నేను మీకు కొంచెం సింపుల్గా చెప్పాలని నేను చేస్తున్నాను. చాలా నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇప్పుడు లంచ్ టైము, అందుకని వీడియో వాయిస్ ఇద్దామని చెప్పేసి వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.